హాయ్, నేను మీ చైతన్య. నేను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుండి వచ్చాను. ఈరోజు పబ్లిక్లకు వెళ్ళి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. మేడం, మీ పేరు? రిషిత. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, ఆన్సర్ చెప్పండి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మొత్తం ఇంగ్లీష్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అండ్ మనం ఫ్యూచర్లో వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా మెయిన్ ఇంగ్లీషే చూస్తున్నారు. సో ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, ఏ స్కూల్ అన్నా లేకపోతే ఏ కంపెనీలో అన్నా కాలేజ్ అన్నా. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు మధు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపేట నుంచి వచ్చాను. చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? 100కి 90% ఉపయోగపడుద్ది, కానీ తెలుగును మర్చిపోతున్నారు ఇప్పటికి చాలామంది. కానీ ఇంగ్లీష్ అనేది మన భవిష్యత్తుకి ఎంతో ముఖ్యం. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శివ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? కెరియర్ గ్రోత్ అనేది ఇది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మన లాంగ్వేజ్లో. ఏంటంటే ఫ్యూచర్గా మనకేంటంటే ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏమన్నా మన తెలుగు ఏమంటే ఇక్కడ వరకే, అది ఇంగ్లీష్ అంటే మన నాలెడ్జ్ కోసం అంతే, కానీ ఇంకా వేరేది ఏం దానికోసం ఏమని ప్రత్యేకంగా అయితే ఏమి ఉండదు. హాయ్ బ్రో, మీ పేరు? హర్షవర్ధన్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయవాడ. చిన్న క్వశ్చన్ అడుగుతాము, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఫ్యూచర్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ డిపెండ్ అపాన్ ఇంగ్లీష్ వాళ్ళు. సో ఇంగ్లీష్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి ట్రావెలింగ్ అయినా దేనికైనా లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అందులో ఇంగ్లీష్ ఉంటే నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్లో కూడా మనకు యూజ్ ఉంటుంది. హలో మేడం, మీ పేరు? సఫియా. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు డిస్ట్రిక్ట్ పెద్దకని. ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో ఇప్పుడు ఇంటర్వ్యూస్ కావాలన్నా ఇంగ్లీష్ కంపల్సరీగా మ్యాండేటరీగా రావాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ. హలో బ్రో, మీ పేరు? చంద్రకాంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మందడం దగ్గర తాలాయిపాలెం అని. చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం చేసే కంపెనీలో కూడా మోస్ట్లీ మేము డీల్ చేయాల్సింది మొత్తం వేస్ క్లయింట్స్తోనే. సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడాలన్నా కానీ మనకి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మన కెరీర్కి అనేది ఇంగ్లీష్ చాలా యూస్ఫుల్. సో నేర్చుకోవాలి ఖచ్చితంగా. హాయ్ బ్రో, మీ పేరు? ముస్తఫా. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. చిన్న క్వశ్చన్ అడుగుతాం, దానికి ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన కెరియర్ గ్రోత్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? అంటే ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్లో మెయిన్గా కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అని అంటే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. రేపు ఎవరిదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంగ్లీష్తో కాన్ఫిడెంట్గా మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో చూసిన అందరూ మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. లక్కీ డ్రా ఉంటుంది. లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకు గిఫ్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.